గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బియ్యం విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతు బజార్లో కూడా ఒక ప్రత్యేకమైన కౌంటర్ రైస్ మిల్లర్ అసోసియేషన్తో కలిపి ఒక ప్రత్యేకమైన కౌంటర్ పెడుతుంది. ఆ కౌంటర్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం నేను విజయవాడలో ఏపీఐసి కాలనీ దగ్గర ఉన్న రైతు బజార్లో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం నిన్న నాదెండ్ల మనోహర్ వచ్చారు, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన వచ్చి ఈ కౌంటర్ను ఓపెన్ చేశారు. బేసిక్గా ఈ కౌంటర్ గురించి మీకు చెప్పాలి అంటే ఆ బియ్యం రేట్లు అనేది ఆకాశాన్ని అంటుతున్నాయి. కేజీ బయట మార్కెట్లో 62 రూపాయలు స్ట్రీమ్ బియ్యం, అలాగే రా బియ్యం వచ్చి 58 రూపాయలు పడుతున్న నేపథ్యంలో అంత భారం ప్రజల మీద పడకుండా ఉండేందుకు రైస్ మిల్లర్ అసోసియేషన్స్తో కలిపి ఏపీ పౌర సరఫరాల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా రైతు బజార్లో 62 రూపాయల కాస్ట్ చేసే బయట బియ్యాన్ని 52 రూపాయలకి, అలాగే ఇక్కడ 58 రూపాయల విలువ చేసే బీపీటీ రా రైస్ బియ్యాన్ని 50 రూపాయలకే అందజేస్తూ కూడా రైతు బజార్లో కౌంటర్లు పెట్టింది. సో ప్రస్తుతానికి కస్టమర్స్ కొంతమంది వచ్చారు. సార్, అంటే ఇట్లా పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఓపెన్ మార్కెట్లో మీరు అన్నట్టు 60 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ తక్కువే కాబట్టి కామన్ మ్యాన్కి ఉపయోగపడుతుంది. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు సీ ద క్వాలిటీ బాగుంటే ఇబ్బంది ఏం లేదు, తక్కువే పడుతుంది. ఎన్ని కేజీలు కొన్నారు మీరు? నేను ప్రస్తుతం శాంపిల్కి కొన్నాం అప్పుడు 4 కేజీలు. బాగుంటే మంత్కి ఎన్ని కావాలో చూసి అన్ని కొనుక్కోవచ్చు. మీరు చూస్తారు కదా బియ్యం క్వాలిటీ చూస్తే కనబెడతారు కొంతమంది. సో మీరు రెగ్యులర్గా బయట బియ్యానికి చూస్తానికి బాగున్నాయి, చూస్తానికి బయట బియ్యం లాగానే ఉన్నాయి. బట్ వండితే కదా తెలిసేది, అది ఎట్లా అనేది వండినాక తెలుస్తుంది. వండినాక బాగుంటే తీసుకుంటాం. బయట బియ్యంతో పోలిస్తే ఈ బియ్యం క్వాలిటీ మనకు తెలియదు కదా, మేము ఒకే రకం తీసుకుంటాం ఎప్పుడు, అందువలన అన్నీ మనకు తెలియదు. ఒకే వెరైటీ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు చూడాలి ఇవి ఎట్లా ఉన్నాయి అనేది. ట్రయల్ కోసం కొంత 2-3 కేజీలు తీసుకున్నారు. అవును, మేము ఇద్దరం కలిసి 4 కేజీలు తీసుకున్నాం. బాగుంటే మళ్ళీ వచ్చి తీసుకుంటాం. ఇట్లా పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? ఎందుకంటే కామన్ మ్యాన్కి కేజీకి 10 రూపాయలు మిగిలినట్టే కదా. కాదు, యూజ్ చేసుకోవాలి అందరూ, ప్రెస్టేజ్కి పోకుండా క్వాలిటీ బాగుంటే యూజ్ చేసుకోవాలి. యూజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది సప్లై చేయడానికి. అది మెయిన్. మనం ఉపయోగించుకోకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఏం చేయలేదు. థ్యాంక్ యూ సార్. సో ఇది కస్టమర్స్ చెప్తున్నారు, ట్రయల్ కోసం అని వచ్చిన వాళ్ళంతా 2-3 కేజీలు తీసుకెళ్తున్నారు. క్వాలిటీ బాగుంటే కనుక వండిన తర్వాత ఖచ్చితంగా ఇటువంటి రైతు బజార్లో పెట్టిన స్టాల్స్కి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కస్టమర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రైస్ మిల్లర్లకి సంబంధించిన ప్రత్యేకమైన కౌంటర్ ఇది. సార్, అంటే ఎట్లా ఇస్తున్నారండి? అంటే ఎన్ని కేజీలు ఇస్తారు ఒక కస్టమర్? ఆధార్ కార్డు మీద 10 కేజీలు, ఆధార్ కార్డు మీద కుటుంబానికి 10 కేజీలు. అంటే ఒక కుటుంబానికి అంటే ఎలా మీరు దాన్ని లెక్క వేస్తారు? కుటుంబం ఒక ఆధార్ కార్డు మీద. ఇక రేషన్ కార్డు చూస్తే ఒక 4 తెలుస్తుంది. ఆధార్ కార్డు అంటే 4 వచ్చారు, 4 ఫ్యామిలీ నుంచి. కార్డు మీద 10 కేజీలు ఇస్తాం. అది ఫోన్లో పంపించేస్తే లాగిన్లో ఒకటే ఓకే అవుద్ది, మిగతా క్యాన్సిల్ అయిపోద్ది. మీరు ఇక్కడి నుంచి ఎన్రోల్ చేసుకుంటారు? అంతే. అది మొదటి విడతగా 10 కేజీలా లేకపోతే ఈ నెలలో 10 కేజీలు, నెక్స్ట్ మంత్ ఎన్ని ఇస్తారో తెలియదు. అచ్చా, నెల మొత్తానికి 10 కేజీలే? నెల మొత్తానికి 10 కేజీలు, అది కూడా ఫ్యామిలీ మొత్తానికి? ఫ్యామిలీ మొత్తానికి, ఒక ఫ్యామిలీకి 10 కేజీలు. ఇప్పుడు ఒకే ఫ్యామిలీ నుంచి 4 ఆధార్ కార్డులు తీసుకొచ్చారు, మీరు ఎన్రోల్ చేయడానికి లేట్ అవుతుంది. ఎంటర్ చేసుకుంటాం, ఒకటే ఎంటర్ చేసుకొని 10 కేజీలు ఇస్తాం. మీరు బుక్లో రాయడం నేను చూశాను, మీకు ఎలా తెలుస్తుంది ఆ 4 ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీకు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఉంటుంది కదా, ఇంటి పేరు ఉంటుంది కదా, అవన్నీ మీరు చెక్ చేసిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు మీరు ఒకటి తెచ్చారు, 10 కేజీలు ఇచ్చాము, నెక్స్ట్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఒకటి తెచ్చారనుకోండి, అది రిజెక్ట్ అయిపోద్ది ఫోన్లో. నెక్స్ట్ ఆధార్ కార్డు రిజెక్ట్ అయిపోద్ది. అది ఇక్కడ డౌట్ ఏంటంటే అండి, అందరికీ 10 రూపాయలు తగ్గించి ఇస్తుంది గవర్నమెంట్, అది కూడా మిల్లర్స్తో మాట్లాడి అంటున్నారు కదండి. అదేదో బయట మార్కెట్కి 10 రూపాయలు తగ్గించి ఇస్తే బయట మార్కెట్లో కూడా ఇంతే తక్కువ రేటు దొరుకుతుంది కదా అని డౌట్ ఉంటుంది కదా. బయట మార్కెట్లో మనకేం తెలుసు ఆ సంగతి, మనకేం తెలుసు? మిల్లర్స్ అనేవాళ్ళు బయట మార్కెట్కి ఇచ్చేస్తుంటారు, బయట రేట్ ఎక్కువ అమ్ముతున్నారు. మాట్లాడకూడదు, నేను గుమస్తానే. అదే బయట వచ్చే కస్టమర్తో మాట్లాడండి, అంతేగాని నాకు తేడా ఏంటండి? వీటికి తేడా ఏంటి? స్టీమ్ అండి, వడ్లకి ఆవిరి పెడతారు, స్టీమ్ రైస్. అది రా రైస్ అంటే మిల్లు బియ్యం, పాత మిల్లు, ఇప్పుడు చిన్న మిల్లులు ఉంటాయి కదా పల్లెటూరులో, ఆ మిల్లు బియ్యం. ఎలా ఉంది? నిన్న ఓపెన్ చేస్తారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజల నుంచి? సేల్ బాగానే ఉంది, బాగానే ఉంది, సేల్ బాగానే ఉంది. మళ్ళీ రిపీట్ రావాలంటే వాళ్ళు వండుకొని తింటారు కదా, తినాలి కదా, రిపీట్ వస్తుంది. క్వాలిటీ అయితే బాగుందండి. మీకు చెప్పిన దాని ప్రకారం 10 కేజీలు అన్నారు, ఇంకా పెంచే అవకాశం ఉంటుందా?
100% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నచ్చారనుకోండి, వాళ్ళే అడుగుతారు 15 కావాలని. మరి అప్పుడు వాళ్ళు అడిగినప్పుడు మేము అక్కడ చెప్తే అది అవుతుంది. డిమాండ్ అండ్ సప్లై దాన్ని బేస్ చేసి అందరికి అందాలి కదా, యా. సో ఇది వచ్చే సరుకు అందరికి అందాలి కదా, అందుకని అలా 10 కేజీలు. అది నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు మళ్ళీ రిపీట్ వచ్చారనుకోండి, మరి పెంచుతారు. పెంచకుండా ఎందుకుంటారు, 100% పెంచుతారు. సో ఇది దాదాపుగా మొత్తము ఒక 150కి 115కి పైగా ఇట్లా ప్రతి రైతు బజార్లు ఉంటుంది. 115 రైతు బజార్లో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. 500 రైస్ మిల్లర్ల ప్రత్యేకమైన పాయింట్లతో ఇటువంటి ఈ రైస్కి సంబంధించి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా స్పందన అయితే బాగానే వస్తుంది. బట్ ఇది వండిన తర్వాత క్వాలిటీ బేస్ చేసుకుని దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తుందో రైస్ మిల్లర్స్తో ఆలోచన సక్సెస్ అవుతుందా లేదా అనేది జస్ట్ మనం చూస్తే కాదు, దాన్ని వండుకున్న తర్వాత దాన్ని కస్టమర్స్ కనుక సాటిస్ఫై అయితే కనుక ఇప్పుడైతే ప్రస్తుతానికి 10 కేజీలు ఇస్తున్నారు ఎంటైర్ ఫ్యామిలీకి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు రైతు బజార్కి వెళ్తే కనుక మీ ఆధార్ కార్డు తీసుకెళ్తే నెలకు మొత్తానికి ఒక్కసారి మాత్రమే 10 కేజీలు ఇస్తారు. డిమాండ్ పెరిగే పరిస్థితి ఉంటే అందరూ కూడా ఇంకా బియ్యం కావాలి, క్వాలిటీ బాగుందని అనుకుంటే ఆ విషయాన్ని ఈఓ అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు రైతు బజార్లో, ఆయన దృష్టికి తీసుకెళ్తే కనుక ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి బియ్యాన్ని పెంచే అవకాశం 15 కేజీలు 20 కేజీలు పెంచే అవకాశం ఉంటుంది. ట్రయల్ రన్ కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అయితే సూపర్ సక్సెస్ఫుల్గా ఏపీలో నడుస్తుంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ రైతు బజార్ నుంచి.